హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ములుస్ కిచెన్ అండి. నేను మీ సునీత. ఈరోజు మనం బ్యూటీ సెగ్మెంట్లో హెయిర్ గురించి తెలుసుకుందామండి. హెయిర్ ఈ రోజుల్లో అందరికీ చాలా హెయిర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి కదా. అది డైట్ వల్ల కానీ, లేకపోతే స్ట్రెస్ వల్ల కానీ, పిల్లల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఎనీథింగ్ మేబీ, బట్ బాగా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటున్నాయి. అలాంటి వాటికి మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకునే ఆయిల్ గురించి నేను ఈరోజు చూపించబోతున్నానండి. ఇది చాలా ఎఫెక్టివ్ ఆయిల్. నేను యూజ్ చేస్తున్నాను ఇంట్లో. సో చాలా బాగా పనిచేస్తుంది. అంటే హెయిర్ లాస్ కంప్లీట్గా తగ్గిపోయింది. సో మీరు కూడా యూజ్ చేయండి ఫ్రెండ్స్. దీంట్లో మనం స్మాల్ ఆనియన్స్, చిన్న ఉల్లిపాయలు వాడామండి. చిన్న ఉల్లిపాయలు చాలా ఎఫెక్టివ్ పెద్ద ఉల్లిపాయల కంటే. సో చిన్న ఉల్లిపాయలు ఇలా తీసుకొని ఒక 1/2 కిలో, 1/2 కేజీ తీసుకొని ఇలా పీల్ ఆఫ్ చేసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాక ఒక పెద్ద ఆనియన్ కూడా కలిపాను ఇందులో నేను. అది కూడా మనం కలపాలండి. ఇది యాక్చువల్గా మా మదర్ కూడా చెప్పారు, ఇలాగా ఎఫెక్టివ్గా ఆయిల్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుందని. సో ఇది ఇన్లాస్ వాళ్ళు కూడా వాడతారు. సో అందరూ కలిపి నేను రెడీ చేస్తే చాలా బాగా ఎఫెక్టివ్గా బాగుందండి ఆయిల్. సో దీంట్లో మనం ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ వల్ల మనకు చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి. దీంట్లో కెరటిన్ అనే మనకు పదార్థం చాలా హెయిర్ మీద చాలా బాగా పనిచేస్తుందండి. సో ఇందులో మనం కరివేపాకు కూడా వాడాం. కరివేపాకు అందరికీ తెలిసిందే, హెయిర్కి చాలా మంచిది అండ్ పిల్లలకు కూడా చాలా మంచిది. ఇప్పుడు స్ట్రెస్ఫుల్గా పిల్లలు చదువుల్లో వాటిల్లో చాలా మైండ్ స్ట్రెస్ఫుల్, స్లీప్ ఏమో తక్కువ అయిపోతుంది, నిద్ర తక్కువ అవుతుంది, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో దీనికి మైండ్ రిలాక్సేషన్ కూడా బాగుంటుంది. ప్లస్ మనకి జుట్టు మెత్తదనం కానీ, చుండ్రు కానీ, అన్ని సమస్యలు దీనికి బాగుంటుందండి. సో ఇది మనకు మెంతులు కూడా మెంతుల వల్ల చాలా మనకి తెలుసు కదండి. మెంతాకుల్లో మనకి మెంతాకుల్లో కానీ చాలా అధికమైన ప్రోటీన్స్, జుట్టుకు కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ బాగా ఉంటాయి. సో దీంట్లో కూడా మనము ఇలాగా రెడీ చేసుకోవచ్చు. ఇది ఆయిల్ మనము ఒక బాటిల్, అంటే కోకోనట్ ఆయిల్ ఒక 750 ml తీసుకొని మనం కడాయిలో వేసుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది మనం మామూలుగా అంటే ఉల్లిపాయలు, కరివేపాకు, తర్వాత మెంతులు అన్ని రకాలు వేసి ఫ్రై చేయాలంటే చాలా సేపు డీప్ ఫ్రైగా చేయాలి. మాడిపోయినట్టు మనకి రావాలండి. అది ఉల్లిపాయలు నల్లగా అయిపోవాలి బాగా. ఇది 1/2కి రిడ్యూస్ అయిపోవాలి ఆయిల్. ఇలా రిడ్యూస్ అయిపోయిన తర్వాత మనం ఈ ఆయిల్ని స్టోర్ చేసుకుని మనం డైలీ అప్లై చేసుకోవాలండి. దీనికి మనం నైట్ అప్లై చేసుకొని మీరు కావాలంటే మార్నింగ్ హెడ్ బాత్ చేయండి, లేదంటే 2 days వన్స్ అన్న కంప్లీట్గా డే మొత్తం మనం ఉంచుకోవచ్చు. కొంచెం ఉల్లిపాయ వాసన వస్తుంది, బట్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఈ ఆయిల్. సో అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్ మనకి హెయిర్కి అందాలి కదా. సో అందుకని ప్లస్ మైండ్ కూడా రిలాక్సేషన్గా, స్ట్రెస్గా ఉంటుంది. హెడేక్ అప్పుడు కూడా ఇది వాడుకోవచ్చు అండి. మనం కొంచెము మర్దన చేసుకోవాలి. సో ఈ హెయిర్ ఆయిల్ చాలా ఉపయోగపడుతుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉంటుందో అది. తర్వాత దీనికి ఇది వైట్ హెయిర్, మనకి గ్రే హెయిర్ బ్లాక్గా న్యాచురల్గా అవటం కోసం అండి ఇది కూడా మంచి ఎఫెక్ట్గా పనిచేసింది. ఇది కూడా యాక్చువల్గా గార్లిక్ పీల్ ఉంటుంది కదండి, అది తీసేసేసి మనం, అంటే గార్లిక్ ఒలిచి పెట్టుకుంటాం కదా, అది పీల్ ఆఫ్ పడేయకుండా మనం దాన్ని ఇలాగా కడాయిలో వేసేసి మామూలుగా వితౌట్ ఆయిల్ ఊరికే వేపుకోవాలండి. వేపుకుంటే ఇది చాలా సేపే పడుతుంది వేపడానికి. వేపుతూ ఉంటే మనకి బ్లాక్గా వచ్చేస్తుంది. సిమ్లో పెట్టేసి వేపండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఇలా బ్లాక్గా వచ్చేస్తుందని ఇంకా వేపాలి. వేపుతుంటే బాగా బ్లాక్గా వచ్చేస్తుంది. ఇది బ్లాక్గా వచ్చేసిన తర్వాత దీన్ని మనం మిక్సీ చేసేసుకొని ఫైన్ బాగా స్మూత్ పౌడర్గా చేసేసుకొని దాంట్లో 2 teaspoonsకి 5 teaspoons కోకోనట్ ఆయిల్ వేసుకొని కలిపేసుకొని మనం నైట్ ఉంచేసి మార్నింగ్ అప్లై చేసుకొని 2 hours తర్వాత వాష్ చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి. ఇవన్నీ మనకి కామన్ చిట్కాలండి. కామన్ చిట్కాలు ఏంటంటే మనం కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాము. దానికి మిస్టేక్స్ అన్నీ లేకుండా గోరువెచ్చని నూనెతో మర్దన చేసుకోవాలి. తర్వాత మనం దువ్వుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. కోంబు, పళ్ళు అవి జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఆరోగ్యాన్ని మనం పాడు చేసే వస్తువులు, కెమికల్స్కి దూరంగా ఉండాలి. తర్వాత వెడల్పుగా ఉన్న పళ్ళున్న దువ్వెనలు మనం వాడకూడదు, దానివల్ల జుట్టు పాడవుతుంది. సో చివర్లు మనం కత్తిరిస్తూ ఉండాలి. ప్రతి ఒక 15 daysకి ఒక్కసారినా కొంచెం కత్తిరించుకోవాలి. తర్వాత రోజు తలస్నానం చేయకూడదండి, బట్ తెలుగు వాళ్ళం వారాలు చేస్తుంటాం, బట్ తగ్గించుకోవాలి. సహసిద్ధమైన ఉత్పత్తులనే మనం వాడాలంటే న్యాచురల్ థింగ్సే వాడుకోవాలి మనం. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. నిద్ర బాగా పోవాలండి. తర్వాత స్ట్రెస్ఫుల్నెస్ కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్నామంటే చాలా బాగా మన హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది, బాగుంటుంది. సో నచ్చినట్లు